ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 20వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 7:45 తర్వాత ఒక స్త్రీ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। హఠాత్తుగా మీకు ఫోన్ చేస్తుంది। గత జీవితం తాలూకా కనెక్షన్ అని చెప్పుకోవచ్చు। అయితే ఏ స్త్రీ మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి దేవతారాధన ఈ సింహరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి, మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు। మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు। అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు। ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 20వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే రాత్రి 7:45 తర్వాత మీ గత జీవితం తాలూకా ఒక స్త్రీ కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అంటే తను ఒకప్పటి మీ స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండి మీతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదా అమ్మాయి కావచ్చు, లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా అయి ఉండొచ్చు। అంటే కొన్ని విభేదాల కారణంగా మీరు విడిపోయి ఉన్నట్లయితే కూడా ఆ స్త్రీ మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ రోజు కొన్ని పాత విషయాలను మీరు మననం చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి। ఇటువంటి సంఘటన ఒకటి మీరు ఊహించనిది ఈ రోజు దినఫలాల్లో జరగబోతుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఏ వ్యక్తినైతే కలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ వ్యక్తిని కలుసుకోబోతున్నారు। ఉద్యోగ రీత్యా కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది। ఉద్యోగ రీత్యా కొన్ని ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి। అలాగే ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు నిర్మానుష్య ప్రదేశాలకి అర్ధరాత్రి సమయంలో వెళ్లటం మాత్రం మీకు ప్రమాదకర సూచనగా భావించడం జరుగుతుంది। కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ సింహరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఈ రోజు వారితో మీరు మనసు విప్పి మాట్లాడతారు। ఇది వరకు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే ఈ రోజు మీ దగ్గరికి వచ్చి సహాయాన్ని అర్థించే పరిస్థితులు కూడా ఈ మార్చి 20వ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో ఈ సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి। అయితే సింహరాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి మాత్రం పని ఒత్తిడి అధికంగా ఉండటం మూలంగా నీరసం, తలనొప్పి వారిని బాధించే అవకాశాలు కూడా లేకపోలేదు। వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి। వ్యాపార జీవితంలో మీరు సాధారణమైన ఫలితాలైతే చూస్తారు। ఈ విధంగా సింహరాశి వ్యక్తులకి అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు సాగిపోతుంది। ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి, సూర్యారాధన తప్పకుండా చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి। మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు। చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।